కొన్ని వేల మందిని విద్యార్థులను తీర్చిదిద్దారు. అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. 80% రకరకాల సెటిల్ అయ్యారు. ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి అనేది ఈరోజు మన భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది. సో చాలామంది యంగ్స్టర్స్ కావచ్చు, చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు, అమరావతిలో సరైన గైడెన్స్ లేక, సరైన సమాచారం లేక, సోషల్ మీడియా వేదికగా జరిగిన కొన్ని దుష్ప్రచారాల వల్ల 1-2 చోట్ల జరిగిన చిన్న చిన్న సంఘటనల వల్ల దాన్ని నెగిటివ్గా తీసుకుని అందరూ అదే థాట్లో ఉన్నారు. కానీ ఒక 6 నెలల తర్వాత 6 నెలల్లో కొన్ని చేంజెస్ చూసాం. ఇంకో 6 మంత్ తర్వాత కొన్ని చేంజెస్ చూసాం. నేను అడిగిన ప్రశ్న కొంచెం లెంతీగా ఉన్నా కానీ నాకు కావాల్సింది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి అప్రిషియేషన్ రావాలంటే, భవిష్యత్తు బంగారం కావాలంటే, ఒక నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఒక అమరావతి కాకుండా ఒక 50 కిలోమీటర్ల పరిధిలో ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పారు. రేట్లు ఏ విధంగా మనకున్న బడ్జెట్ని బట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. లేని బడ్జెట్ 20,000 తోటి పోయిన కోర్ క్యాపిటల్ అంటే చేసుకోలేం కదా సార్. ఒక సరైన గైడ్లైన్స్ ఏమైనా ఇవ్వగలరా ఈ వీడియో లాస్ట్ చివరికి ప్రశ్న? చాలామంది రియల్ ఎస్టేట్లో ఏం చేస్తుంటారంటే, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒక విచిత్రం అనొచ్చు దీన్ని. బాగుంది మీరు ఇప్పుడు కొనండి అన్నప్పుడు, బిగినింగ్లో ఉన్నప్పుడు 100లో 90% మంది అనుమానిస్తారు ఏమవుతుందో అని. కానీ అదే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత దాని ముందు నుంచి వెళ్తూ, ఆ రోజు నన్ను ఇక్కడ 500 కొనమన్నారు గజం, ఇప్పుడు 1,00,000 అయింది, నేను కొనలేదని చెప్పేసిన కథలు 100లో 90 మంది చెప్తారు. మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఎదురుగుండా 500 రూపాయల గజం కొనమంటే కొననాళ్ళు ఇవాళ దాని ముందు నుంచి వెళ్తూ 2,00,000 రూపాయలు అన్నప్పుడు ఏంటంటే నన్ను అప్పుడు కొనమన్నారంటారు. అన్న తర్వాత ఇప్పటికైనా తొందరపడతాడా అంటే పడ్డు, మళ్ళీ 100 అనుమానాలు ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఒక సూత్రం ఏంటంటే, బాగా సంపాదించాలి అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాను. ఈ పదం నేను పదే వాడతాను. మీరు ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వం మారబోతోంది అనేటువంటిది గమనించినటువంటి చాలామంది 10,000, 11,000 రేంజ్లో ఈ కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో పూలింగ్లో ఉన్నటువంటి ప్లాట్స్ కొనుక్కున్నారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వం మారగానే 50,000 నుంచి 60,000కి వెళ్ళింది. అంటే ఎంత లాభం వచ్చింది చూడండి 6 మంత్స్లో. కానీ వాళ్ళు ఆలోచించింది ఏంటి, ఇవాళ ఒకవేళ రాజధాని రాకపోయినా, ప్రభుత్వం మారకపోయినా ఈ 10,000 కంటే అయితే తగ్గదుగా. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇక్కడ అసెంబ్లీ ఎడిదిరిగి ఇక్కడే ఉంచుతానన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. వచ్చిన అసెంబ్లీ ఉండి కాస్త ఉన్నా కానీ ఇక్కడున్న 10,000 ఎక్కడ 10,000కి ఎక్కడ దొరుకుతుంది మీకు? అది లేనప్పుడు ఆ రిస్క్ ఎవరైతే చేశారో ఫ్రూట్స్ అనేటువంటిది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాకుండా మీమాంసతోటి ముందు వెనక ఏమైపోతామో అని ఆలోచించేటువంటి వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ అక్కడే ఉంటారు. అట్లా అని చెప్పి వెళ్ళి దూకమని కూడా నేను అడ్వైజ్ ఇవ్వను. కాస్త అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని మంచి ల్యాండ్. నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, రియల్ ఎస్టేట్లో ఒక బండ గుర్తు ఏంటంటే, ఒక రోడ్డుకి కానివ్వండి, రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ 1 సంవత్సరం ముందో 1 సంవత్సరం వెనకో అప్రిసియేషన్ వస్తుంది, కానీ నష్టం అయితే రాదు. అలా కాకుండా మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ అది వస్తుంది అని చెప్పేటువంటి మాటలు మాత్రం నమ్మకండి. మీరు ఫండమెంటల్గా చేయాల్సింది ఏంటంటే, మెయిన్ రోడ్ని ఆనుకొని లేదా ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి వెంచర్లను మీరు ఎంచుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మీరు పెట్టినటువంటి పెట్టుబడికి నష్టం రాదు. 1 సంవత్సరం కాకపోతే 2 ఏళ్ళు, 1 సంవత్సరం ఆలస్యంగానే అప్రిసియేషన్ వస్తుంది. కాబట్టి ఆ మీమాంస ఒక అనుమానం రావటం అనేటువంటిది సహజం, ఇన్వెస్ట్ చేయబోయేటప్పుడు చేస్తాం. కానీ దాన్నే పట్టుకొని ఎవరో చెప్పిన మాటలు విని మంచి అవకాశం, ఇప్పుడు ఇందాక నేను కాజా మా వెంచర్ గురించి చెప్పాను, ఖచ్చితంగా మేము ఆ రోజే చెప్పాం ఫస్ట్ డే 1లో అయిపోతుంది మీకంటే కూడా చాలామంది నమ్మల 10 ఎకరాలు ఒక రోజులో ఎలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పేసి దాదాపు 100 మంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. కాబట్టి ఏంటంటే టైమ్లీ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేటువంటిది మరీ ఎక్కువ ఆలోచించకూడదు, మరీ తక్కువ ఆలోచించకూడదు. ఈ రూల్స్, ఈ ఫండమెంటల్స్ ఎవరైతే పాటిస్తారో రియల్ ఎస్టేట్లో వాళ్ళు ముబ్బడిగా లాభాలు సాధించేటువంటి అవకాశం ఉంది. అనుమానం అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు. అయితే ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ మాత్రం తీసుకోండి, అదొకటే నేను చెప్పాను. సార్, అందరూ మిమ్మల్ని కలవటం కుదరదు. సోషల్ మీడియా వేదిక లేదంటే ఇంటర్వ్యూలో చూసి చాలామంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వనుకుంటారు. మీరు భవిష్యత్తులో దీని మీద ఒక స్పెషల్ రివ్యూ తీసుకుని వచ్చే అవకాశం ఉందంటే, అమరావతి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడానికి మీ బాధ్యతగా
మీరు ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి కాదు, అలా అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీ తరపున మీరు మాట్లాడట్లేదు. ఒక అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు ప్రతి సందర్భంలో. దీనికోసం మీరు స్పెషల్గా ఏదన్నా కార్యక్రమం చేసే అవకాశం? ఖచ్చితంగానండి. ఎందుకంటే నా తాపత్రయం అంతా ఒక జీవిత కాలంలో ఒక ప్రపంచ స్థాయి నగరం నిర్మించడం అనేటువంటిది చూసేటువంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. మన అదృష్టం కొద్దీ అది మనకు వచ్చింది అవకాశం. వచ్చినప్పుడు అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావటం అనేటువంటిది మనందరం గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అవకాశం నాకు వచ్చినా అమరావతిని ప్రమోట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళల్లో ఉన్నటువంటి అనుమానాలు తొలగించడానికి మీలాంటి మాధ్యమాల ద్వారా నేను ఎప్పుడు నా వంతు నేను చేయటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సో మీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ నా నంబరు తీసుకోవచ్చు 7989658769. ఇది నా కాంటాక్ట్. మీరు బాగా సంతోషపడ్డ టైం, మీరు బాగా డీమోటివేట్ అయిన టైం, 2 ప్రశ్నలకి 2 ఆన్సర్. అంటే నేను చెప్పాను కదండి, చాలా ప్రదేశాలు భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాను. బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీని మీరు మీ కళ్ళ ముందు సైబరాబాద్ అనేటువంటి మహానగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి మీ రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నారని వాళ్ళు నవ్వుతున్నప్పుడు నేను ఏదైతే అనుభవించానో అది బాధ నా జీవితంలో అత్యంత బాధాకరమైనటువంటి రోజులు చెప్పాలంటే. రెండవది అంటే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా ఎంతన్నా నేను ఏం చేసినా కూడా దాని విషయంలోనే మాట్లాడతాం కాబట్టి కూటమి ప్రభుత్వం అనేటువంటి నా విశ్లేషణలో కూడా నేను చెప్పాను 130 సీట్లకి ఏమాత్రం తగ్గదు, అండర్ కరెంట్గా ఉన్నది. ఆ అండర్ కరెంట్ కనుక పనిచేస్తే 150+ అని నా విశ్లేషణ మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఉంటాయి. ఆ టైంలో నేను అదే రోజు 4 ఛానల్స్లో కూర్చొని మాట్లాడాను రిజల్ట్స్ వచ్చినటువంటి రోజుల్లో. ఆ రోజున ఆ రిజల్ట్స్ వచ్చినటువంటి పద్ధతి చూస్తూ ఉంటే, ఆ మెజారిటీస్ చూసినా, ఆ సీట్స్ చూసినా నా జీవితంలో అత్యంత సంతోషించదగ్గటువంటి విషయం. ఏదో నాకేదో ఒరిగిందని కాదు, రాష్ట్రం అనేటువంటిది ఒక సంఖ్యలను విడదీసుకొని మళ్ళీ అభివృద్ధి పదంలోకి వెళ్ళబోతుంది. ఒక విజనరీ అనేటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చాడు, అన్ని రంగాలు కళకళలాడతాయి అనేటువంటి ఒక ఆనందం నాకు ఆ రోజున అత్యంతమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించానండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. సో ఖచ్చితంగా రాబోయే రోజులు ఎలా ఉంటాయో మరొక ఇంటర్వ్యూలో కూడా మనం ఇక్కడ ఇంటర్వ్యూలో లైవ్లో కాకుండా మనం లైవ్లో చూద్దాం. ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే జనానికి అర్థం కాదు సార్, మనం లైవ్లో వెళ్ళి అమరావతి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇది ప్రస్తుతం అమరావతిలో రాబోయే రోజులన్నీ మంచి రోజులు అని చెప్పి కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు గతంలో కాకుండా ఒక మంచి అడ్వకేట్ కావచ్చు, మంచి ఎక్స్పర్ట్ కావచ్చు, వీళ్ళని కాంటాక్ట్ అయ్యి సరైన సమాచారం తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే తగిన మంచి భవిష్యత్తు అయితే ఉంటుందని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఓవర్ టు స్టూడియో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.